మనకి మహిమ కలుగును గాక. వచ్చిన ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం. అతి పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వేల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఇగో నా తండ్రి, ఇటు రీతిగా ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ఉచ్చరించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నన్ను మీ ఆధీనంలో ఉంచుకొని నేను మాట్లాడే ప్రతి మాట తండ్రి నీ మహిమార్థమై మాట్లాడడానికి మీ కృప చూపించమని మీ పాదాలు పట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మొట్టమొదటిగా మరి దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇటు రీతిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి, తర్వాత మన సంఘ కాపర్ గారైనటువంటి రెవరెండ్ శాంసనిల్ గారికి, మరి సంఘం అంతటికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను తీసుకోబోయే వర్సెస్ దావీదు కీర్తన 32వ అధ్యాయము. నేను చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. మొదటి 5 వచనాలు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవికాలన ఎండినట్టయ్యను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని, నువ్వు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. ఆమెన్. ఈ యొక్క పాఠ్యభాగంలో మరి మొదటి 2 వచనాలు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇయే వెర్సెస్ రోమాకు రాసిన రోమాపత్రిక 4, 7, 8లో కూడా ఇవే వెర్సెస్ మనకు కనబడతాయి. ఎవరైనా చదవండి. సరిపోతుందమ్మా. 7, 8 వచనాలు. ఎలా అనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభు చేత మరి ఎవరు నిర్దోషిని ఎంచబడతారు? మనం అందరం కూడా పాపులమే కదా. ఎవరు ఎలా నిర్దోషిగా ఎంచబడతారు అంటే మీకు ఒక ఇలిస్ట్రేషన్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇట్స్ అన్ ఇమాజినేషన్ స్టోరీ. మీరు శ్రద్ధగా ఆలకించాలి. ఒక విశ్వాసి దేవుణ్ణి నమ్ముకొని తర్వాత ఆయన చనిపోతారు, ప్రభునందు నిద్రిస్తారు. నిద్రించిన తర్వాత ఆయన పరలోకానికి చేర్చబడతారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రి ఎదుట తన పాపానికి ఒక కోర్టు సీన్ లాగా, జస్ట్ మీకు అర్థం కావడానికి కోసమని నేను ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను మీకు. ఒక కోర్టు సీన్ లాగా తండ్రి సింహాసనం మీద కూర్చొని ముద్దాయిగా ఈ విశ్వాసి ఎవరైతే చనిపోయారో ఆయనకి జాన్ అని పేరు పెట్టాను నేను, అంటే మీకు అర్థం కావడానికి కోసమని, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఆ జాన్ అనేటువంటి విశ్వాసిని ఆయన బోన్లో నిలబెట్టి మరి ఆయన్ని విచారణ చేయడానికి సాక్షాత్తు సాతానుడు అక్కడ ఉండి ఈ యొక్క విశ్వాసమైన అభియోగం మోపుతున్నాడు. వీడు చాలా దుర్మార్గుడు, వీడు చాలా పాపాలు చేశాడు, ఇతను చేసినటువంటి పాపాలకి అసలు ఎవరు కూడా క్షమించరు, తిరుగుబోతు తాగుబోతు అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా అతని మీద మోపుతూ ఉన్నాడు. అప్పుడు తండ్రి సింహాసనం మీద కూర్చొని అప్పుడు ఈ ముద్దాయిగా ఉన్నటువంటి జాన్ని అడుగుతున్నాడు, ఏం జాన్ నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా అని అడిగితే జాన్ అంటున్నాడు, ఆయన చెప్పిందంతా నిజమేనండి అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. అప్పుడు సాతానుడు నవ్వి, వీడు ఒప్పుకోకపోతే మన దాస్ గారు స్క్రీన్ మీద వేస్తారు కదా నేను, అలా స్క్రీన్ మీద అతని పాపాలన్నీ చూపించేవాడు నేను, ఇది ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది అని చెప్పి సాతానుడు నవ్వుతూ జవాబు చెప్పినప్పుడు తండ్రి ఇంకొక అవకాశం ఇస్తాడు ఈ విశ్వాస్కి. నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా అని అంటే
అప్పుడు ఆయన అంటాడు, జాన్ అంటున్నాడు, ప్రభువా నాకు కూడా ఒక లాయర్ దొరికాడు, ఆయన నా తరపుని వాదన చేస్తానంటున్నాడు, నన్ను పరలోకానికి పంపిస్తాను అని చెప్పి నాకు ఆయన వాగ్దానాన్ని ఇచ్చారు. నీ కేసు అంతా నాతో చెప్పావు కదా, అందువల్ల నేను నిన్ను నిత్యరాజ్యానికి పంపించే బాధ్యత నేను తీసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి ఆయనతో చెప్తాడు. ఆయనతో చెప్పినప్పుడు తండ్రి అంటాడు, ఎవరు ఆ లాయరు అని అడుగుతాడు. మీరు అనుమతిస్తే ఆయన బయట ఉన్నారు, లోపలికి వచ్చి ఆయన నా తరపున వాదనలు మీతో చేస్తారు ప్రభువా తండ్రి అని చెప్పంటే, సరే ఆ లాయర్ని లోపలికి రమ్మనమండి అని చెప్తాడు. అప్పుడు ఈ జాను ఆ లాయర్ గారిని లోపలికి పిలుస్తున్నాడు. ఆ లాయర్ గారి పేరు జీసస్ క్రైస్ట్. ఎవరండి ఆయన పేరు? గట్టిగా చెప్పాలి. జీసస్ క్రైస్ట్ లోపలికి వచ్చి ఆయన తండ్రితో అంటున్నాడు, ఈయన ముద్దాయి, ఇక్కడ ఉన్నటువంటి నా క్లయింట్ నిజంగా చెప్పాలంటే ఆయన చేసినటువంటి పాపాలకి నిత్య నరకానికి వెళ్ళవలసిందే. కానీ ఒక మాట తండ్రితో అంటున్నాడు, తండ్రి పరలోకములో ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో మరి ఒక తప్పు చేసిన వారిని ఒకసారే శిక్షించాలి, 2 సార్లు శిక్షించకూడదు కదా అంటే. ఎవరన్నారు నీతో అని తండ్రి అంటున్నాడు. ఒకసారి తప్పు చేసిన వాళ్ళకి ఒకసారే శిక్ష జరుగుతుందని చెప్పి ఆ తండ్రి చెప్పినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన తరపున లాయర్గా మన తరపున తండ్రి వద్ద వాదిస్తాడనే మాట మీరు 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అది ఏమని రాస్తుందండి అక్కడ? ఉత్తరవాది, నీతివంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద నీ తరపున నా తరపున వాదించడానికి మనకు ఒక లాయర్ గారు ఉన్నారు, మనకు ఒక ప్లేడర్ గారు ఉన్నారు, మనకు ఒక వకీలు ఉన్నారు అని మనం ధైర్యంగా మనం ఉండొచ్చు. అప్పుడు ఈ యొక్క ఎవరైతే ఈయన మీద అభియోగం చేశాడో అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు ఆయనతో, ఈయన పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగిపోయిందండి, ఈయన తప్పులన్నీ కూడా క్షమించబడినాయి అని చెప్తాడు. అప్పుడు తండ్రి అడుగుతున్నాడు, ఎప్పుడు ఎలా అని అడుగుతున్నాడు. అంటే ఈ జాన్ అనే వ్యక్తి తను చనిపోకముందు ఒకరోజు తన ప్రాణాన్ని తనంతట తానుగా తీసుకోవాలని ఆత్మహత్య చేసుకోవడానికని ముందుకు వెళ్ళి ఒక ట్రైన్ కింద తన ప్రాణాన్ని ఇచ్చేసుకుందామని చెప్పి వెళ్ళేటప్పుడు ప్రభు ఏం చేస్తారంటే, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయన ఒక వ్యక్తిని పంపించి ఈయన్ని రక్షిస్తాడు. అక్కడ ఆయన్ని రక్షించినప్పుడు ఆ వ్యక్తి ఈ జాన్తో కొన్ని మాటలు చెప్పాడట. ఆ రోజు రాత్రి ఎవరైతే ఈ జాన్ ప్రాణాలు తీసుకుందామని ముందుకు వెళ్ళాడో ఆయనతో చెప్పినప్పుడు ఆయన జాన్ బోరుమని ఏడ్చి నన్ను క్షమించి ప్రభు అని చెప్పి పశ్చాత్తాపడ్డాడట. ఆ మాట కోసం ఎదురు చూస్తున్న నేను అని ప్రభు మాట్లాడుతున్నాడు. వెంటనే ఆయన ఆ జాన్ దగ్గరికి వెళ్ళి జాన్ను కౌగిలించుకొని, ఏడి ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను మీ దగ్గర నుంచి, నన్ను క్షమించమని మీరు ఎప్పుడు అడుగుతారా అని చెప్పినప్పుడు ఆయన గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తున్నప్పుడు జాన్ యేసుక్రీస్తు వారు ప్రభు చెవిలో చెప్తున్నాడంట, ప్రభు నాకేం చేయాలో నాకు తెలియట్లేదు ఇప్పుడు అంటే, ప్రభు అన్నాడంట, నువ్వేమీ తొందరపడవద్దు, నేను చెప్పినట్టుగా చేయి అని చెప్పి అన్నాడంట. అన్నప్పుడు ఆ ప్రభు చెప్తున్నాడు జాన్ చెవిలో, నీవు చేసినటువంటి ప్రతి పాపమును నా మీద ట్రాన్స్ఫర్ చేసే అని చెప్పి అన్నాడట. అప్పుడు ఈ జాన్ అనే వ్యక్తి తన పాపములన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రభు మీద ఆయన ట్రాన్స్ఫర్ చేశాడట. ఆయన అలా ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే అప్పుడు ఆయనకి ఏం జరిగిందంటే, ఆయన ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ప్రభు పైన వేసుకొని అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను సిలువలో శ్రమ పడ్డాను తెలుసా మీకు అని అడిగాడట. అవును ప్రభు అన్నాడట. నన్ను నా చేతులకి మేకులు కొట్టారు తెలుసా అని అడిగాడట. అవును ప్రభు అన్నాడట. నన్ను చిత్రవాదాలు చేశారు నీకు తెలుసా అని అడిగాడట. అవును ప్రభు అన్నాడట. నన్ను రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళి సిలువ ఎక్కించి నన్ను సిలువ వేశారు కదా, అది అవును ప్రభు అది నీ కోసమే అన్నాడట దేవుడు. అది నీ కోసమే నేను చేశాను
నీ పాపాలన్నీ కూడా నాపై మోపుకొని నీ కోసం నేను సిలువలో మరణించానని చెప్పినప్పుడు మనం బ్రతుకుంటుండగా ఆ జాన్ అనే వ్యక్తి ఆయన ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నా కంఠంలో నేను బ్రతుకుండగా ఒక చిన్న పని చేశాను అని చెప్పి అంటున్నాడు. ఏం పని చేసావనంటే, నా కంఠంలో ప్రాణం ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నా ఉత్తరవాదిగా నేను అంగీకరించాను. నేను ఆయన్ని ఉత్తరవాదిగా అంగీకరించడం వల్ల నాకు నా జీవితంలో ఈ విడుదల అనేది దొరికింది. ఇది నాకే ఎందుకు దొరికిందంటే, నేను మీ అందరికన్నా చాలా పాపములు చేసిన వాడిని, చాలా తప్పులు చేసేవాడిని. కానీ నేను నా పాపాలన్నీ కూడా ప్రభు యొద్ద ఏది దాచిపెట్టకుండా నేను ఒప్పుకున్నాను. కాబట్టి ఆయన నాకు ఈరోజు విడుదల ఇచ్చాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నీ కంఠంలో ప్రాణం ఉంటుండగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని ఉత్తరవాదిగా, నీ లాయర్గా అంగీకరించకపోతే ఆయన రేపు నీకు పరలోకంలో తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు, న్యాయవాదిగా ఉంటాడు. న్యాయవాది నీకు తీర్పు శిక్ష విధించేవాడు, ఉత్తరవాది దానిలో నుండి నిన్ను విడిపించేవాడు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువాన్ని ఉత్తరవాదిగా మనం అందరూ కూడా ఎన్నుకోవాలి. ఉత్తరవాదిగా ఎన్నుకొని మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని ఆయన దగ్గర దాచిపెట్టకుండా, సంజాక్షి ఇవ్వకుండా, నేను చేసిన ప్రతి తప్పుని నీ సన్నిధిలో ఒప్పుకున్నాను ప్రభా అని చెప్పి మనం చెప్పగలిగితే ఆయన ఆ పాపాలన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడి, ఆయన మన కొరకు శిక్ష భరించాడు కదా, ఆ పాపాలన్నీ కూడా ఆయన తీసుకొని మనల్ని తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటింపజేస్తాడు. ఈ వాక్యం మీరు యోహాను పత్రిక 5:24. నిత్య జీవం గలవాడు. ఎస్, చూసారా అంత క్లియర్గా రాస్తుందో. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తర్వాత అటు రీతిగా మన పాపాలు దాచిపెట్టకుండా మరి దేవుని యందు నిర్దాక్షిణ్యంగా మనం చేసిన ప్రతి తప్పును కూడా ఒప్పుకోవడానికి మనం ఎల్లవేళలా ప్రయత్నం చేయాలి. మన మానవులమే అనుక్షణం పాపంలో పడిపోతుంటాం, చూపుతో పాపంలో పడిపోతాం, మాటతో పాపంలో పడిపోతాం, ఆలోచనతో పాపంలో పడిపోతుంటాం. అది ఎవరికి తెలియదు, అది దేవునికి ఒక్కడికే తెలుసు. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు కూడా నిత్యం యూ హ్యావ్ టు రికన్సిల్ యువర్ లైఫ్. మీరు ఎప్పుడు కూడా రికన్సిల్ చేసుకోవాలి, మన హృదయాన్ని దేవుడితో రికన్సిల్ చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు మనకి ఈ పాపపు విడుదల అనేది మనకు దొరుకుతుంది. మరి 2, 3, 4 వచనాల్లోకి వెళ్దాం ఇప్పుడు. ఎస్, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలిన ఎండినట్టాయను. నేను మౌనినై ఉండగా, ఎవరండి మౌనంగా ఉంటారు? జనరల్గా మీరు స్నేహితుల దగ్గర కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ చాలా మాటలు మనం వింటుంటాం. తరచుగా కొన్ని మాటలు రిపీటెడ్గా వింటుంటాం. ఎందుకు నువ్వు అలా ఉన్నావు డల్లగా అని అడుగుతాం మనం ఎవరినైనా. అడిగేటప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఏమీ లేదులే, నీకు అర్థం కాదులే అని చెప్తారు. 2 మాటలు జనరల్గా మనం అందరం కూడా వింటాం ఈ మాటలు 2. ఏమీ లేదులే, నీకు అర్థం కాదులే. నీకు అర్థం కాదులే అని ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు ధైర్యంగా వాళ్ళు చేసిన తప్పుని ఒప్పుకునే ధైర్యం లేక, నోటుతో చెప్పే ధైర్యం లేక ఏమీ లేదులే అని చెప్తారు.
నీకు అర్థం కాదులే అని చెప్తారు. ఏమీ లేదులే అని ఎందుకంటారంటే చెప్పడానికి చాలా ఉంది కాబట్టి వారు ఏమీ లేదులే అని సింపుల్గా తేల్చేస్తారు. మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఎవరైతే మౌనంగా ఉంటూ ముభావంగా ఉంటూ వాళ్ళు చేసే పనులు ఎవరికి తెలియవు అనుకుంటారు. వాళ్ళు చేయవలసిన అందుకు బిహైండ్ ద స్క్రీన్ చేసేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఆ పాపం వాళ్ళ హృదయాల్లో వెంటాడుతూ ఉంటుంది. కానీ దాన్ని ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మనుషులుగా పెద్ద మనుషులుగా చలామణి అయిపోతుంటారు. కానీ లోపల చేసినటువంటి పాపాలు మనసును తొలిచేస్తుంటాయి. అది ఎవరితోటి చెప్పుకోలేరు. అందువల్ల ఇక్కడ దావీదు కూడా ఒక పాపం చేసిన తర్వాత ఈ కీర్తన రాశాడు. ఒకరోజు మేడ మీదకి ఎక్కి ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. ఆ పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఈ యొక్క కీర్తన రాశాడు. ఆ వాక్యాన్ని చూడండి మీరు ఒకసారి. అది 2 సమూయేలు, ఇంకా 2 సమూయేలు కాదు, 2 సమూయేలు గ్రంథము 12:13 ఒకసారి చూడండి. 2 సమూయేలు గ్రంథము అంతే అమ్మ. దావీదు ఏం చేస్తున్నాడు అక్కడ? తన పాపం చేసిన తర్వాత ఈ కీర్తన రాశాడు కదా. ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు డెలిబరేట్గా. ఎవరితో? నాతాన్తో. ఏమని చెప్తున్నాడు? నేను పాపము చేసి తినని దావీదు నాతాన్తో అనగా, నాతాను నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించావు. చాలమ్మా, చాలు ఇట్స్ ఓకే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇది కూడా అటువంటిదే. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నార్తోదం వల్ల నా ఎముకలు క్షీణించినాయి అంటున్నాడు. అంటే జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాగా. వాళ్ళు ఏమి తీపి తినవసరం లేదు. డీప్గా ఆలోచన చేస్తే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే అది అంటే వాళ్ళలో ఏదో వేదన, ఏదో బాధ ఉందని మనకు అర్థమవుతుంది అనమాట. ఈయన ఏం తినట్లేదు, ఈయన ఏం తాగట్లేదు, కానీ ఈయన షుగర్ లెవెల్స్ ఏంటి ఇట్లా ఉన్నాయనంటే మీకు జనరల్గా అర్థం అవడానికి కోసం చెప్తున్నాను. ఎందుకంటే 190 మందికి ఇది ఉంది కాబట్టి అందువల్ల ఈజీగా అర్థమవుద్ది. అందువల్ల అదేంటంటే ఈ హృదయంలో ఉన్నటువంటి వేదన అదేంటంటే శరీరంలోకి వస్తుంది. శరీరంలోకి వచ్చి కొంతమందికి మైగ్రేన్ రూపంలో రావచ్చు, కొంతమందికి ఎసిడిటీ రూపంలో రావచ్చు, కొంతమందికి తలనొప్పిగా ఉందని అనొచ్చు, కొంతమందికి నిద్ర పట్టకపోవడం, కొంతమందికి ఆకలి పుట్టకపోవడం అన్నాడు. దావీదుకి కూడా ఇదే జరిగింది ఎగ్జాక్ట్గా. దావీదు ఏమంటున్నాడంటే, ఎవరైనా సరే ఈ పాపమును ఒప్పుకోకుండా దాచిపెట్టి ఉన్నట్లయితే ఆ విశ్వాసి పాలిట అది దుఃఖంగాను భారంగానూ మారుతుందంట. దుఃఖంగాను, ఎందుకంటే ఎవరితోటి చెప్పుకోలేము, మనలో మనమే బాధపడాలి. అది భారం పెరిగిపోతుంటుంది హృదయంలో. ఆ హృదయంలో పెరిగినటువంటి ఆ బాధ శరీరానికి పాకి ఇటు రీతిగా ఉంటుందని చెప్తుంది. ఇది కూడా అటువంటిదే, ఈ పాపం వల్ల వచ్చినటువంటిది. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవకాలం ఎండినట్టాయని అంటున్నాడు. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండడం అంటే దావీదు తను ఏమంటాడంటే, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉందని అంటే దానికి అర్థం ఏంటంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, చాలామందికి మగత నిద్రలో ఉండేటప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ పీక నొక్కేసినట్టుగా మన గుండు పిసికేసినట్టుగా ఉంటుంది. అది నిద్రలోనే మనం ఏమనుకుంటామంటే ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని ప్రార్థన చేస్తాం, కానీ మనం చేయలేము. అది మనకు అలా అనిపిస్తుంది. అంటే ఇట్స్ అన్ ఇమాజినేషన్. ఎవరో వచ్చి ఇక్కడ మనం అనుకుంటాం. అది ఆ విడుదల దొరికిన తర్వాత మనం ఏమనుకుంటామంటే ఏమి లేదులే అనుకుంటాం, ఏదో పీడకల అని చెప్పి అనుకుంటాం. జనరల్గా అందరికీ జరుగుతుంది ఇది. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎవరికొకరికి జరిగే ఉంటుంది, అందరికీ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నాకు నిద్ర పట్టకుండా చేసింది నీవే అని దేవుణ్ణి అంటున్నాడు. ఏమని? నీ చెయ్యి నా మీద బరువుగా ఉండడం వల్ల నా సారము వేసవకాలను ఎండినట్టాయను అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. అందరూ స్తుతిస్తున్నారు, నాకు మాత్రం డ్రైగా ఉంది. నేనేం చేయలేకపోతున్నాను ప్రభా, ఎందుకంటే నా పాపం నన్ను వెంటాడుతూ ఉంది కాబట్టి. దావీదు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, నాతాన్తో నేను పాపం చేశానని చెప్పి ఒప్పుకున్నాడు అక్కడ.
ఒప్పుకున్న తర్వాత ఈ యొక్క కీర్తన రాశాడని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల ఎందుకంటే మనం ప్రతి విషయంలోనూ కూడా మన ఎప్పటికప్పుడు రికన్సైల్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పాపం చేయలేనటువంటి వారు ఎవరు లేరు, కానీ దాంట్లో ప్రయారిటైజ్డ్ కూడా ఉన్నాయి. చిన్న చిన్నవి అట్లా పెద్దగా పాపాలతోగా పరిగణించబడుతున్న పెద్ద తప్పులు ఏవైతే ఉన్నాయో అవి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. సంఘానికి వ్యతిరేకంగా కానీ ఏంటి రాజకీయాలు కానీ ఇట్లాంటి ఎవరు కూడా మన మదిలోకి కూడా రాకూడదు. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి, నీకు దేవునికే కనెక్షను. ఇక్కడ ఎవరితో సంబంధం ఉండదు, ఇంకా వేరే వాళ్ళతో సంబంధం లేదు. ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, మనం ఆరాధన ఎవరితో చేస్తున్నాం? నీ హృదయ వేదనని బయట పెట్టి దేవుడితో మాట్లాడుతున్నాం. అందువల్ల ఎప్పుడు కూడా సంఘంలో మనం ఎప్పుడు కూడా మంచి విశ్వాసగా వెలగాలి. రేపొద్దున మనం ఇక్కడ ఉన్నా లేకపోయినా ఫలానా వారు అని చెప్పుకునేదానికి దేవుని సన్నిధిలో మంచిగా ఉండాలి. మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశం, చెడు తలంపులన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అట్లాగా ఉండాలి. లేకపోతే 5వ వచనానికి వెళ్దాం. ఎస్, సరే, అంత క్లియర్గా చెప్పాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హృదయంలో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క వాక్యం యొక్క వివరణ ఎట్లా ఉంటుందంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని. అనుకున్నాడంతే, ఒప్పుకోలే. ఇంకా యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందని అనుకుంటుని. దావీదు దేవునితో నేరుగా మాట్లాడుతున్నాడు. నేను నా అతిక్రమాలు ఒప్పుకుందాం అనుకుంటున్నాను ప్రభా అని అనేటప్పటికీ దేవుడు ఏం చేశాడు? ఇమ్మీడియట్గా నీవు నా పాప దోషములను పరిహరించిన, ఇమ్మీడియట్గా క్షమించేశాడు. ఇంతకన్నా కావాల్సింది మనకేముంది? నువ్వు మనసులో అనుకుంటే చాలట, దేవుడు నీకు క్షమాపణ ఇచ్చేస్తాడట. జస్ట్ నీ మనసులో నీ పాపాలను గుర్తు తెచ్చుకొని నేను నీ సన్నిధిలో ఒప్పుకుందాం అనుకున్నాను ప్రభా అని అనేసరికి దేవుడు క్షమించేస్తున్నాడు. అదేంటంటే చాలామంది అనొచ్చు, నేను చాలాసార్లు అనుకున్నాను బ్రదరు, నాకు అలా జరగలేదని చెప్పి. ఎందుకంటే మనం మానవ మాత్రులం, ప్రతి దానికి రీక్వశ్చనింగ్ ఉంటుంది, ప్రతి దాన్ని ప్రశ్నిస్తారు. దేవుడవని దెయ్యమని వాళ్ళకి అది అనవసరం. నేను అడిగానా లేదా అనే దానికోసం ప్రయత్నిస్తుంటారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఎందుకంటే హృదయంలో ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకోవాలని నువ్వు అనుకున్నావో, అది నిజంగా దేవుడు కనుక క్షమించినట్లయితే నువ్వు నోటుతో చెప్పకుండా దాన్ని ఉండలేవు. ఇమీడియట్గా ఒక చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తి అతను బ్రతికాడు అనుకోండి, నా జీవితాంతం నీకు రుణపడి ఉండిపోతాను ప్రభు అంటాడు. వచ్చిన కనబడిన ప్రతి ఒక్కరికి ఆ మాట చెప్తాడే. చెప్పండి. అలాగే హిడెన్ సిన్స్ ఇవన్నీ కూడా మనకు లోకానికి కనపడవు. ఈ పాపాలు లోకంతో మనం చాలా తేటతెల్లంగా ఉంటాం, ఇలాగా వైట్ పేపర్లా తిరుగుతూ ఉంటాం. కానీ లోపల జరిగేటటువంటి ప్రతి పాపం కూడా, దావీదు కీర్తనలో ఒక మాట ఉంటుంది, నువ్వు రహస్యంగా చేసినటువంటి ప్రతి పాపం కూడా నీ ముఖకాంతిలో కనబడుతుంది అని చెప్పి. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్ అనమాట. ఇవన్నీ మనం చదువుతాం బైబిల్, కానీ ఏంటంటే ఆ వాక్యాలను పట్టుకోం మనం. ఎందుకంటే అంటున్నాడు, నువ్వు రహస్యంగా చేసినటువంటి ప్రతి తప్పు కూడా నా ముఖ కాంతిలో కనబడుతుందని. ఎవరిని మోసం చేయగలవు? మనుషులను మోసం చేయగలవు ఒకసారి 2 సార్లు, దేవుని మోసం చేయగలమా మనం? అందుకే ఎప్పుడు కూడా మనం హృదయంతోటి రికన్సైల్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా అలాగా ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే, హృదయంతో విశ్వసించి నీ పాపాన్ని నువ్వు నోటితో ఒప్పుకోవాలంట. హృదయంతో విశ్వసించి ఆ పాపాన్ని నోటితో ఒప్పుకోవాలంట. అట్లాగా ఒప్పుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది తప్పిపోయిన కుమారుడు స్టోరీ తెలుసు కదా మీకు. తప్పిపోయిన కుమారుడు అంత దూరం నుంచి తన తండ్రి చూస్తాడు, తన కుమారుడు వస్తున్నాడని చెప్పి. చూసినప్పుడు ఆయన, ఒరే నువ్వు ఇక్కడికి రా, నీ సంగతి చెప్తానంటే వస్తాడా? నువ్వు ఇక్కడికి రా, నీ సంగతి చెప్తానంటే వస్తాడా? రాడు కదా. కానీ తండ్రి ఏం చేశాడు? తన 2 చేతులు చాపి తన కుమారుడికి ఎదురుగా పరిగెట్టినప్పుడు ఆ కుమారుడు వచ్చి, నా తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చి తను కౌగిలించుకున్నప్పుడు ఆ తండ్రి చెవిలో కొడుకు చెప్తాడు, నాన్న నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను,
నేను నీ కొడుకుగా ఉండే అర్హత నాకు లేదు, నీ పనివాడిగా నన్ను పెట్టుకో అని చెప్తాడు. ఎందుకంటే తను ఒప్పుకున్నాడు. అక్కడ ఏం చేశాడు? తను తెలుసుకున్నటువంటి రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చి తన తండ్రి యొద్ద తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు తండ్రి ఏం చేశాడు? ప్రేమతో ఆదరించాడు. అలా ఉంటుంది. ఇది ఎందుకంటే రెండు విషయాల్లో మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని హృదయంలో మనం ఆలోచన చేసి హృదయంలో విశ్వసించి మన నోటితో ఒప్పుకోవాలట. నెంబర్ 1, ఎందుకంటే నీవు చెప్పే నీ పెదవులతో ఒప్పుకునే ప్రతి పాపం నీ చెవులు వినాలా. ఫస్ట్ పాయింట్. నువ్వు మనసుతో నువ్వు నోటితోటి ఏదైతే ఒప్పుకుంటున్నావో అది మొట్టమొదటిగా నీ చెవులు వినాలా. రెండవదిగా, ఎప్పుడైతే నువ్వు ఈ పాపాలు ఒప్పుకుంటున్నావో దేవుని సన్నిధిలో, అది సాతానుని కూడా వినాలి. ఎందుకంటే సాతానుడే కదా అక్కడ పరలోకంలో అభియోగం మోపుతున్నాడు. ఇతను దేవుని బిడ్డ అయ్యాడు అనేటటువంటి కన్ఫర్మేషను సాతానికి ఇవ్వాలి. ఎందుకంటే రెండోసారి నీకు ఆ తప్పు చేసే అవకాశం సాతాను నీ దగ్గరికి రాడు. ఇంకా అతన్ని మనం దూరం పెట్టేస్తాం ఇంకా ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇతను దేవుని బిడ్డగా మారిపోయాడు. ఇతను నా ప్రలోభాలకి పడడు. నేను ఏ దుష్ట ఆలోచనలు ఇచ్చినా సరే ఇతను అటువైపు తిరగడని చెప్పి. మరి అందువల్ల ఈ రెండు విషయాల్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. నీ పెదవులతో నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు సాతానుడు ఉన్నాడు, ఇతను దేవుని బిడ్డ అని తెలుసుకోవాలి. దేవుని ఎదుట నీకు నిర్దోషిగా, నిరపరాధిగా నీకు ప్రాయశ్చిత్తం దొరికిందా లేదా? నీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు కానీ, పాపాలు కానీ, కపటాలు కానీ, అవి ఈరోజు ఇక్కడి నుంచి మీరు వెళ్ళే ముందే మీరు ఇవన్నీ కూడా మీ హృదయం నుంచి క్లియర్ చేసేసుకోండి. ఎవరో కూడా ఆ భారాన్ని మోసుకొని ఇంటికి వెళ్ళొద్దు. ఈరోజు మీరు ఇక్కడ మీకున్నటువంటి ప్రతి తప్పు, ప్రతి పాపాన్ని కూడా మీరు ఇక్కడ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని మీరు ఫ్రీగా రిలీజ్ అయ్యి నిజమైనటువంటి స్వేచ్ఛను పొందుకోవాలనేది నా ఆశ. అందులో ఈరోజు మీరు కానీ నేను కానీ మీరు ఈరోజు దేవాది దేవుణ్ణి మన ఉత్తరవాదిగా ఒప్పుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ఆయనే మనకి లాయరు, ఆయనే మనకి ప్లేడరు, ఆయనే మనకి వకీలు. ఎందుకంటే ఆయన ఎక్కడ మాట్లాడుతానన్నాడు? నీకోసం, నా కోసం, తండ్రి ఎదుట నీకోసం, నా కోసం ఉత్తరవాదిగా ఉండి ఆయన నీకోసం, నా కోసం మాట్లాడతానని చెప్పాడు. కాబట్టి మనం ఆయన ఎదుట మనం చాలా స్పష్టంగా ఒప్పుకోవాలి. ఈ నా మాటలు నేను ముగించిపోయే ముందు మీరందరూ కూడా లేచి నుండినా పర్లేదు, లేదా కూర్చొని ఉన్నా సరే పర్లేదు, మీరెవరు మౌనంగా మీరు ఉన్నట్లయితే ఎవరు కూడా పైకి హల్లెలూయా ఆమేన్ అని ఏం చెప్పొద్దు. జస్ట్ 1-2 నిమిషాలు మీరందరూ కూడా మౌనంగా ఉన్నట్లయితే మనం దేవునితో ఒక ఒడంబడిక చేసుకుందాం. మనం చాలా స్పష్టంగా ఈరోజు నేను నీ ఉత్తరవాదిగా నేను అంగీకరిస్తున్నాను ప్రభా అని చెప్పి మీ మనసులో అనుకోండి. ఎందుకంటే దేవాది దేవుడు మీరు చేసినటువంటి ప్రతి తప్పుదాన్ని పరిశుద్ధాత్మ దేవుడిని మదిలోనికి తీసుకొని వస్తాడు. మీరు చేసిన ప్రతి పాపాన్ని నేను అందరూ చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా దేవుడు మన హృదయంలో నుంచి మన మదిలోకి తీసుకొని వస్తాడు. అవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. చాలా స్పష్టంగా నీ జీవితంలో ఉన్న అతిక్రమాలు, పాపదోషాలు, కపటాలు పరిశుద్ధాత్మను ఇప్పుడు నీ మదిలో తీసుకొని వస్తాడు. యేసే మీ లాయర్గా, మీ వకీలుగా, మీ పీటర్గా మీరు ఇది నేను చేసిన తప్పుదేమే, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి మీరు దేవుని సన్నిధిలో మీ మనసుతో మాట్లాడుకోండి. ఎందుకంటే మనం మృగంలాగా ప్రవర్తించాం, వెర్రితనంతో వ్యవహరించాం, కామంతో వ్యవహరించాం. మరి మనం చేయనటువంటి తప్పులు ఏమీ లేవు. అది లోకానికి తెలియకపోవచ్చు, కానీ దేవాది దేవునికి అవి తెలుసు. యేసయ్యా నీవే నాకు పరిహారము, నీవు నా కొరకు రక్తం కార్చావు, నీవు నా ప్రాయశ్చిత్తం, నీవే నా ప్రాయశ్చిత్తం అని చెప్పి మన దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా నిన్ను గుద్దారు, కొట్టారు, రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళారు, సిలువ వేసి నిన్ను పైకెక్కించి చంపారు. అది నా కోసమే ప్రభా, అది నా కోసమే. యేసయ్యా తండ్రి దగ్గర నాకు మాట్లాడడానికి నీవు ఉన్నావు. నా యాజకుడు నీవే, నా లాయరు నీవే, నా ఉత్తరవాది నీవే. ఈరోజు నా గుండెల్లో ఉన్న పాపమును తీసివేయండి, నాకు పూర్తి విడుదల ఇవ్వండి అని యేసయ్యను మనందరూ కూడా మనసులో బ్రతిమాలుకోండి. అందరూ కూడా అదే నిజమైనటువంటి స్వేచ్ఛ.
నిజమైనటువంటి విడుదల, దాన్ని అంటారు పశ్చాత్తాపం అని చెప్పి. ఈ పశ్చాత్తాప ప్రార్థనే దావీదు ఈ మొదట 5 వచనాల్లో కనపడుతుంది. అందువల్ల మనమందరూ కూడా పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో మన అతిక్రమములను, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పగా తండ్రి వద్ద మన కొరకు నిలబడతాడు, మన పాపాలను క్షమిస్తాడు. క్షమించిన వెంటనే మనకు విడుదల దొరుకుతుంది. మీరు అటు రీతిగా మీరు చిన్న ప్రార్థన చేస్తాను నేను. మరి ప్రభువా, ఈరోజు మేమందరం కూడా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని స్తుతించుకునేటప్పుడు తండ్రి ప్రభా, నా తండ్రి మేమందరం కలిసి ఒక తీర్మానాన్ని తీసుకోబోతున్నాం. మీరే మా ఉత్తరవాది, మీరే మాకు లాయరు, మీరే మాకు ప్లేడరు, మీరే మాకు వకీలుగా ఉండి నా తండ్రి మా పాపములన్నీ కూడా మీతో మేము నేరుగా చెప్పుకొని మా పాపముకు పరిహారము, మా పాపానికి ప్రాయశ్చిత్తము దొరికేలాగా చేయమని మీ పాదాలు పట్టి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సహోదరిని కూడా ప్రభా మీరు ముట్టి దర్శించి మీరు మాట్లాడి నేరుగా మేము లోకముతో మమేకం కాకుండా, లోకాశులకు లోకేచ్చులకు మేము లోబడిపోకుండా నా తండ్రి మీరు మాకు అడ్డుకట్ట వేసి మీతో నడిచేటటువంటి భాగ్యాన్ని మాకెల్లరికీ అనుగ్రహించమని మీ పాదాలు పట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.